దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 30. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేసారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 31 నుండి 35 అధ్యాయములు. 31వ అధ్యాయము. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొంటకే శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదమును నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడవైనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేటుకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను. నన్ను సిగ్గు నొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాగ్హలము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడనైతే నీకు కనబడకుండా నేను నాశనమైతను అనుకొంటిని. అయినను నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. 32వ అధ్యాయము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శనకాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీ ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచి వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి.
33వ అధ్యాయము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచిడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారిని జ్ఞాపకమును భూమి మీద ఉండి కొట్టివేయుటకే యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చు వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. 35వ కీర్తన. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకే లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయి ఆలోచించి వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ఉందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటియే జారుడుగా ఉండునుగాక. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి, దీనులను దోచుకుని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడను నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును.
కోట సాక్షులు లేచుచున్నారు. నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించి నా వాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేను ఎరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమునందు దూషణలాడు వదరుబోతు వలె వారు నా మీద పండ్లు కొనుక్కిరి. ప్రభువా, నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహా సమాజంలో నేను నిన్ను స్తుతించెదను. బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగేటనీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపటాయోచనలు చేయుదురు. నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా. మౌనముగా ఉండకుము. నా ప్రభువా, నాకు దూరముగా ఉండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేల్కొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక. వాని మింగివేసితమని వారు చెప్పుకొనకయుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవుడవు నీవే నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ ప్రభువా, రిక్తునిగా భూమి మీదకు వచ్చి ప్రభువా, మా అందరి పాపముల నిమిత్తము ప్రభువా, పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన నీ రక్తాన్ని మా కొరకు చిందించావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. మమ్మల్ని దయతో క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తెలివి, జ్ఞానము మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా, బలము నాయన, ఆలోచన మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, నీకే స్తోత్రాలు, 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 స్తుతులు చెల్లించుకుంటున్నాను. నీ యందు భయభక్తులు పుట్టించు తండ్రి. నీకే వందనాలు, 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 స్తోత్రాలు ప్రభువా. ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ శక్తి అయ్యా మాకు ఇంకనూ బలముగా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవా, అయ్యా, వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభువా. అయ్యా, నీ వాక్యము ద్వారా మేము బ్రతుకుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా, విశ్వాసంతో నాయన, నిరీక్షణతో ప్రభా, మా కొరకు మీరు దాచి ఉంచిన ప్రతి వాగ్దానము అయ్యా మా జీవితాలు నెరవేర్చబడినట్లు నీ కృప అయ్యా కనికరములు మా పైకి దిగి వచ్చునుగాక తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. అయ్యా తండ్రి నాయన, మేము ఏమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే నాయన. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, నీకే స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు, 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 వందనాలు. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా. అయ్యా, నీకు వందనాలు. నీ కృప కొరకు వేడుకుంటున్నా. నీ కృపా స్నేహతకు వచ్చున్నాం అయ్యా. నీ కృప కలుగునుగాక అయ్యా. నీ కనికరం మా పైకి దిగి వచ్చునుగాక అయ్యా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించబడునుగాక అయ్యా. రాజా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. రిదానమా శరాధర రిధునక సంద్రి హాందారలా రియో శరాధరలా రిఖాతారాబా. అయ్యా, ఇగో గడిచిన 6 నెలలు అయ్యా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. 6 నెలలు కాచి కాపాడవు తండ్రి. నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు, స్తుతులు ప్రభా. అయ్యా, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి,
ఆరోగ్యం బట్టి అయ్యా మీరు చూపుతున్న కృపను బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా, నీకు వందనాలు అయ్యా. ఇంకను మాపై నీ కృప కలుగును గాక. మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబ జీవితాల్లోనైనా, కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిపై నీ కృప కలుగును గాక. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపము, ఒప్పింపు చేయు ఆత్మ బలముగా యేసు నామంలో పని చేయునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక అయ్యా. పరిశుద్ధాత్ముడ బలముగా కుటుంబాల్లో కార్యాలు జరిగించండి అయ్యా. చీకటి క్రియలు లయపరచండి అయ్యా. చీకటి శక్తులు లయపరచండి నాయన నీ వెలుగుతో అయ్యా. యేసు నామంలో ప్రతి కుటుంబము నింపబడును గాక. సమృద్ధి వెలుగు ప్రతి కుటుంబంలో కలుగును గాక. సమృద్ధి జీవము ప్రతి కుటుంబంలో కలుగును గాక అయ్యా. సమృద్ధి వాక్యం ప్రతి కుటుంబంలో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డని నువ్వు దర్శించు నాయన, నువ్వు మాట్లాడు ప్రభా అయ్యా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన, నీకు వందనాలు నాయన అయ్యా. నీ వాక్యం రెండంచెలుగా ఖడ్గము ప్రభా, నీకు వందనాలు నాయన. చాకలి వంటి సబ్బు వంటిది అన్నావు నాయన అయ్యా. తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధుడా అయ్యా. తండ్రి మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి ప్రభా అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి ఇంకనూ మార్చుకోండి, నీ పత్రికలుగా మార్చుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించండి అయ్యా. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయచండి, సర్వసత్యంలోనికి నడిపించండి అయ్యా. పరిశుద్ధాత్ముడ బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించే బడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనురాలు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గొప్ప దేవుడా, సర్వాధికారి, రీమా నమ దారాల రియో సంద్రి హాందారాల అయా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో జరుగునుగాక నాయన. నీ చిత్తమే ప్రపంచవ్యాప్తంగా జరుగునుగాక. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి నాయన అయ్యా. నీకే వందనాలు. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగునుగాక ప్రభా అయ్యా. ప్రత్యేకించి 150 కోట్ల భారతదేశ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని భారతదేశాన్ని మీరు రక్షించండి అయ్యా. అయ్యా. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి ప్రభా నాయన అయ్యా. నీకు వందనాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు. అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు ప్రభు. నీ చిత్తము నాయన మా దేశంలో జరుగునుగాక నాయన అయ్యా. నాయన మా దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి అయ్యా. అయ్యా. మా దేశాన్ని ఏలుబడి చేస్తున్న పాప శాప దోషముల నుండి మా దేశానికి విడుదల కలుగునుగాక అయ్యా. ఏలుబడి శక్తుల నుంచి మా దేశానికి విడుదల కలుగునుగాక అయ్యా. అనేక నాయన పాపాలకు కారణమైన దురాత్మ దుష్టుడి కాడి నిశ్చయంగా యేసునామములో విరిగిపోవునుగాక అయ్యా. మా దేశము నీ దేశముగా మార్చబడునుగాక తండ్రి అయ్యా. నీకు వందనాలయ్యా. స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా అయ్యా గొప్ప రక్షణ, మహారక్షణ మా దేశానికి దయచేయండి. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. వారందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక, మనోనేత్రాలు వెలిగించబడునుగాక. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చుట్టూ నీ రక్త కంచివేయండి, అగ్ని కంచివేయండి అయ్యా. నీ పేరు పట్టబడిన నీచలను తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామములో జవాబు వచ్చునుగాక అయ్యా. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అయ్యా అన్ని రంగాల్లో మా దేశము స్వస్థత కొందునుగాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా. మా దేశానికి క్షేమము దయచేయండి నాయన. మా దేశ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభా. మా దేశంలో గొప్ప ఉద్యమం రగిలించమని, కడవరి వర్షమే మీరు దిగిరమ్మని, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని భార్య నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.